అందరికీ నమస్కారం. బంగారం వెండి కొనాలనుకున్న వారికి మరొక గోల్డెన్ ఛాన్స్. నాకైతే అదే అనిపిస్తుంది. పెరుగుతుంది అనుకున్నా, బట్ తగ్గింది మరలా. ఏకంగా 4,600 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద తగ్గితే 5,050 రూపాయలు 24 క్యారెట్ 10 గ్రాముల మీద తగ్గింది. ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ మార్కెట్లో 1,41,550 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,54,420 రూపాయలుగా ఉంది. సో నిన్న పెరిగి కొంచెం భయపెట్టింది, ఈరోజు తగ్గింది. ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి కొనుక్కోండి. 22 క్యారెట్ గోల్డ్ నేను మొన్న చెప్పా, ఇప్పుడు కూడా చెప్పా, రేట్లు అటు ఇటు అవుతుందని కూడా చెప్పా. నా అబ్జర్వేషన్ ప్రకారం 22 క్యారెట్ గోల్డ్ 1,30,000కి మించి పడదు 10 గ్రాములు. ఈలోపు 1,35,000 దాకా వచ్చిందంటే హ్యాపీగా ముందు కొనేసుకోండి. 1,40,000 కొంచెం అటు ఇటు కొనసారి కొనుక్కొని డబ్బు ఉంటే, ఎందుకంటే మరలా పెరిగిద్దండి అని చెప్పాను. వెండికి సంబంధించి మొన్న మీతో అన్న నేను 2 లక్షలు ఈటీఎఫ్లో పెట్టాను. నాకు నిన్న 40,000 ప్రాఫిట్. బట్ నేను అనుకున్న డేట్ ఏంటి, రేపు 8-9 తారీఖులు. ఆ రోజు ఎంత ఉంటే అప్పుడు ఈ లోపు నేను అనుకున్నట్టు 1 లక్ష ప్రాఫిట్ వస్తే తీస్తలేదని తీనన్నా. అత్యాస కానీ ఆశ కానీ ఏదైనా కానీ ఆ రోజు లాస్లో ఉన్నాను అనుకో, నేను అమ్మను, ఉంచేస్తా. అది ఒక ఈఎంఐ యాక్చువల్గా లోన్ క్లోజ్ చేయాల్సింది, ఇంకో ఈఎంఐ కట్టుకుంటా అంతే. ఎందుకంటే వెండి పెరిగిద్దని నమ్మకం నాకుంది, డబ్బు నాదే, లాంగ్ టర్మ్ అని నాకు ఓకే, అందుకే అది ఉంచా. సో ఇప్పుడు వెండి అంతా మరలా పడింది. 3,20,000 ఉన్నటువంటి వెండి 20,000 రూపాయలు పడిపోయి 3 లక్షలకు వచ్చేసింది. సో మరి ఈరోజు ఎలా ఉండేది ఏంటో చూద్దాం. బట్ ఓవరాల్గా అన్నప్పుడు వెండి కానీ బంగారం కానీ కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉన్నా భవిష్యత్తులో పెరుగుతాయి. వెండి టకటక పెరగవచ్చు, లేదా టపటప పడిపోవచ్చు. బట్ 2,80,000 వచ్చింది కదా మొన్న, మహా వస్తే 2,50,000 వచ్చింది, మళ్ళీ తర్వాత మరలా పెరిగింది. ఎందుకంటే బంగారం ఆల్మోస్ట్ ఆ రేంజ్కి వచ్చేస్తుంది. బంగారం వెండి రెండు ఒకటేనా అన్నప్పుడు 1,00,000 రూపాయలకి సంబంధించి 10 గ్రాముల బంగారం వచ్చిద్దా అన్నప్పుడు అది 90,000 దగ్గర ఉన్నప్పుడు, 80,000 అనుకుంటా, 80,000-85,000 దగ్గర ఉన్నప్పుడు బంగారం 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ ఇది 1,00,000 దాటేసింది. ఇక అప్పుడు అనుకున్నాం, అరే ముందు వెండే దాటేసిందిరా అని. ఆ తర్వాత బంగారం కూడా టకటక 90 దాకా వచ్చింది. ఈలోపు వెండి ఏం చేసింది, 1,10,000, 1,20,000 దాకా వెళ్ళిపోయింది. 1,00,000 దాటేసి ఇంకా వెండే దూసిపోతుందిరా, బంగారం ఇంకా వెండి అందుకోలేదులే అని చెప్పేసి అనుకున్నాం. బంగారం వెండిని అందుకోలేదులే అని అనుకున్నాం. ఇప్పుడు అలాగే ఉంది. బట్ బంగారం వెండి రెండు ఒకే ధర, అంటే కేజీ వెండి 10 గ్రాముల బంగారం రెండు ఒకే ధర కనుక వస్తే ఇంకా ఆ రోజు వెండి కొనడం అనవసరం అని చెప్పేసి అంత ఫిక్స్ అవుతారు. బట్ ఆ రోజు రాదులే, ఓకేనా? సో ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈ వెండికి సంబంధించి ఈటీఎఫ్ తీసుకునే వాళ్ళు, ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, డబ్బు ఉంది, రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే దిస్ ఇస్ రైట్ టైం. బంగారం మాత్రం ఆల్వేస్ సేఫ్ అన్నట్టు అనుకుంటే హ్యాపీ ఇప్పుడు పెట్టుకోండి.